డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి అని చాలామంది డయాబెటిస్ రాగానే చాలా మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ దీనికి రివర్స్ భిన్నంగా చెప్తాను నేను. యాక్చువల్లీ ఏంటంటే డయాబెటిస్ రావడానికి కారణం మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడిని పెంపే విధంగా చేసేది డయాబెటిక్ డయాగ్నోసిస్. సో ఇనీషియల్‌గా ఒత్తిడి కారణంగా నిద్ర సరిగ్గా పోకపోవడం, యాక్టివిటీ సరిగ్గా అంటే డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళకి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకునే అలవాట్లు ఎక్కువగా ఉంటాయి. నిద్ర సమంగా ఉండదు, యాక్టివిటీ ఉండదు. వీళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డయాబెటిస్ పెరుగుద్ది. అదేవిధంగా మీరు చూసుకుంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగిన తర్వాత దీన్ని అడ్రెస్ చేయడం కూడా సరిగ్గా రారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మానసిక ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి. దెన్ అది ఒకసారి డయాగ్నోస్ అవ్వంగానే ఏదైతే ఎగ్జిస్టింగ్ మానసిక ఒత్తిడి ఉందో అది ఇంకాస్త పెరుగుద్ది. అరే! నాకు షుగర్ వచ్చేసింది, జీవితకాల సమస్య అని ప్రతి ఒక్కరికి ఉన్న ఒక పెద్ద ఆహ్, దాన్ని ఏమంటారు? దాన్ని ఒక ఇనిబిషన్ ఫ్యాక్టర్. నేను ఇప్పుడు మందులేసుకోవాలనా? అవసరమా నాకు? ఈ ఫీలింగ్ ఎక్కువైపోద్ది. ఈ ఆలోచనలు పెరిగిపోతా ఉంటాయి. సో, ఈ ఆలోచనలు పెరిగిన దానివల్ల ఏమవుద్ది? ఇది మళ్ళీ డయాబెటిస్ మీద ప్రభావం చూపిస్తది. సో, ఈ మానసిక ఒత్తిడి అనేది పెద్ద మేజర్ ఫ్యాక్టర్. ఈ మల్టీ ఫ్యాక్టోరియల్ డయాబెటిస్ కారణాల్లో ఇది చాలా నెగ్లెక్టెడ్ ఫ్యాక్టర్ అని నేను అనుకుంటాను. డయాబెటిస్ వచ్చిందని ఎలా గుర్తించగలుగుతాం సార్? సహజంగా ఇది అందరూ వింటూనే ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఇది వర్తించదు. ఎక్కువ శాతం డయాబెటిస్ వచ్చేది ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది గమనించాలి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్‌లో ఏంటి? మన లైఫ్ స్టైల్ కరెక్ట్‌గా ఉందా? లేదా? ప్రాపర్ అమౌంట్ ఆఫ్ స్లీప్, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్, టైమ్‌లీ ఫుడ్ తింటున్నామా? లేదా? ఇవి ఇంపార్టెంట్. ఇలి ఇలా ఎవరైతే ఇవి చేయరో వీళ్ళలో డయాబెటిక్ రిస్క్ అనేది పెరుగుద్ది. అలాగే అసోసియేటెడ్ కండిషన్స్ అంటే ఊబకాయం, హై బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ లెవెల్స్, హైపోథైరాయిడిజం అంటాం, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇవన్నీ కూడా డయాబెటిక్‌కి రిస్క్ ఫ్యాక్టర్స్. సో, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నోళ్ళు ఫస్ట్ గమనించుకోవాల్సింది లక్షణాలు వచ్చేదాకా వెయిట్ చేయకుండా అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం. కనీసం 3 నెలలకో, 6 నెలలకో చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే. తర్వాత ఈ లక్షణాల గురించి మాట్లాడితే ఎక్కువ శాతం మంది దాహం ఫీల్ అవుతూ ఉంటారు. నీళ్ళు ఎక్కువగా తాగాల్సొస్తది. యూరిన్ ఎక్కువగా వెళ్తుంటారు. యూరిన్ వెళ్ళినప్పుడు నురగ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటది. చల్లటి పానీయాలు తాగడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఆ క్రేవింగ్ అనేది ఉంటది. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగాలనిపిస్తూ ఉంటది. అయి తాగుతున్నా కానీ నోరెండుకుపోతూ ఉంటది. తర్వాత తినంగానే నీరసంగా అనిపిస్తుంటది. కళ్ళు మసకగా కనిపిస్తూ ఉంటాయి. ప్రైవేట్ ఏరియాస్‌లో ఇన్ఫెక్షన్స్ రావడం, దురదలు రావడం, ఏదన్నా పుండు, దెబ్బ తాకితే త్వరగా మానకపోవడం, ఈ ఒళ్ళు నొప్పులు, నీరసంగా, ఆలోచన విధానం ఎప్పుడు కూడా సరిగ్గా ఉండదు. షార్ప్‌నెస్ ఆఫ్ బ్రెయిన్ సరిగ్గా ఉండదు. ఇలాంటివన్నీ కూడా డయాబెటిక్ లక్షణాలే. టైప్ 1, టైప్ 2 అన్నారు కదా సార్! అందులో దాని టైప్ 1 లక్షణాలు ఎలా ఉంటాయి మరి? ఏదైనా డయాబెటిసే. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ షుగర్స్. ఓకే. అందరికీ కనిపించేది ఇట్లాంటి లక్షణాలే. కానీ ఎక్కువ శాతం టైప్ 1 డయాబెటిస్‌లో ఎలా ఉంటారంటే వీళ్ళకి సడెన్‌గా షుగర్ చాలా హై లెవెల్స్‌కి వెళ్ళిపోద్ది. చిన్న టైప్ ఆఫ్ ఫుడ్ తినంగానే హై లెవెల్స్‌కి వెళ్ళిపోతే అబ్సల్యూట్‌లీ నో ఇన్సులిన్ కాబట్టి సో, వీళ్ళు జనరల్‌గా హాస్పిటల్ ప్రెజెంట్ అవుతా ఉంటారు. హాస్పిటల్ ప్రెజెంట్ అయినప్పుడు చాలా హై షుగర్స్. ఈ హై షుగర్స్ కారణంగా బాడీలో చాలా రకాల మార్పులు జరుగుతాయి. వాటిలో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. సో, దాన్నే డయాబెటిక్ కీటోసిడోసిస్ అంటాం. ఎక్కువ శాతం ఇలా ప్రెజెంటేషన్ ఎక్కువగా ఉంటది. అందుకోసమే అంటున్నాను ఎవరైతే రిస్క్ ఉంటారో తరచుగా చెక్ చేసుకుంటుంటే ఇలాంటి హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ తగ్గించుకోవచ్చు.